మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 55వ సంవత్సరంలో గంతులూరి నారాయణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో భీమవరం మరియు భీమవరం పరిసర ప్రాంత ప్రజలు, ధార్మికవేత్తలు, విద్యావేత్తలు, ప్రధానులు అందరూ కలిసి ఆ రోజున డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ని ప్రారంభించడం జరిగింది. ఆ అసోసియేషన్ లో భాగంగానే డిఎన్ఆర్ కాలేజీని కూడా ఆ రోజు నుంచి ప్రారంభించడం జరిగినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అప్పట్లో మున్ముందుగా డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టారు. తర్వాత 1971-72 సంవత్సరంలో పీజీ కోర్సెస్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలక వర్గాలన్నీ కూడా ఈ కళాశాలల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క కృషికి ఆధారంగా మనకు 1987 సంవత్సరంలో డిఎన్ఆర్ కళాశాలకు అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. ముఖ్యంగా 1987 నుండి ఈ రోజు వరకు కూడా అటానమస్ ను నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ లేకుండా కొనసాగిస్తున్నటువంటి కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎన్ఆర్ కళాశాల ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అప్పుడు ముఖ్యంగా శ్రీ జీవి నరసింహరాజు గారి యొక్క ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాలలో పీజీ కోర్సెస్ 4 ఎయిడెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 ఎయిడెడ్ కోర్సెస్ ఉన్నటువంటి కళాశాల కూడా డిఎన్ఆర్ కళాశాల అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు యూజీసీ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా డిఎన్ఆర్ కళాశాల అనేటప్పటికీ మాత్రం ఏ విషయమైనా సరే వెంటనే మనకు పరిష్కారం చేసి అత్యున్నత ప్రమాణాలు సాధించినటువంటి సంస్థ ఏమిటంటే డిఎన్ఆర్ కళాశాల. ముఖ్యంగా ఆ రోజున అప్పటి వధాన్యులు అందరూ కూడా నాణ్యమైనటువంటి ఉన్నత విద్యను భీమవరం పరిసర ప్రాంతాల ప్రజలకు అందరికీ అందివ్వాలని సదాశయంతో ఈ స్థాపించినటువంటి కళాశాలకు అనుగుణంగా మన అధ్యక్షులు శ్రీ వాకరాజు వెంకట నరసింహరాజు గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ జి సత్యనారాయణరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ జి రంగరాజు గారు, జాయింట్ సెక్రటరీ రామకృష్ణరాజు గారు, అసిస్టెంట్ సెక్రటరీ శివరామరాజు గారు, తదితర పాలక వర్గ సభ్యులు, జనరల్ బాడీ సభ్యులు అందరూ ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం డిగ్రీలో మాత్రం కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామండి. అది డిఎన్ఆర్, ముఖ్యంగా బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్. ఇక మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం ఈ సంవత్సరం డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ని కూడా ప్రారంభిస్తున్నామండి. దీనికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ఆల్రెడీ మిడిల్ స్టేజ్లో ఉన్న శాంక్షన్కి సంబంధించి అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ కూడా పాండురంగరాజు గారు ఆయన తన భుజస్కంధాల మీద వేసుకుని చేశారు. మీకు అందరికీ నేను హ్యాపీగా చెప్పుకోబోయేది ఏమిటంటే, ఎంతమంది విద్యార్థులు అయితే ఫైనల్ ఇయర్ పాస్ అయ్యారో వాళ్ళలో 95% స్టూడెంట్స్కి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనేటువంటి విషయాన్ని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తున్నాం. అందుచేత ఉన్నత ప్రమాణాలు, ఉన్నత ఆశయాలకు నెలవుగా ఉన్నటువంటి ఎందులో ఉంటుందంటే, ఏ పని అయినా సరే అది సాధించేదాకా ఆయన ఊరుకోరు, నిద్రపోరు. అప్పటి నుంచి ఆయన అకౌంటబుల్ దీక్ష నేను స్వయంగా దగ్గరుండి చూసి నేను ఎంతో ప్రభావితం చెంది నేను ఇష్టపడి ఆయన్ని అడిగి మరి ఇందులోకి రావడం జరిగింది. అదే కాక ఆయన యొక్క ఏదైతే ఆయన ఆశయాలు ఉంటాయో నన్ను ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు. చాలామంది విద్యార్థులు మరి డబ్బు లేక, అవకాశాలు లేక ఎంతోమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తున్నారు అబ్బాయి, కానీ వాళ్ళకి మనం కొంచెం మనం చేస్తాం కాలేజీకి, ఇంకా ఎవరైనా చేస్తే బాగుంటుందంటే నేను ప్రతి సంవత్సరం కూడా మన ఆర్థిక సహాయం 2 లక్షల వరకు నేను ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే, ఐ విష్ టు సపోర్ట్ సమ్ గోల్డ్ మెడల్ టు ది మెరిటోరియస్ స్టూడెంట్. ఎవరైనా మెరిటోరియస్ స్టూడెంట్కి అప్పీల్ చేస్తాను గవర్నమెంట్ బాడీ మెంబర్స్కి. మరి ఏ విభాగంలో ఇచ్చినా నాకు పర్వాలేదు, ఒక గోల్డ్ మెడల్ కూడా నేను స్పాన్సర్ చేస్తాను. ఈ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. అదే రోజు అల్లూరి సీతారామరాజు గారు బర్త్డే. అంచేతే మరి ఈ కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు కావటం వల్లనే ఈ అభివృద్ధి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దినదిన అభివృద్ధి చెంది అనేక శాఖోపశాఖలుగా ఎదిగి కళాశాల మరి దేశంలోనే అతిపెద్ద కళాశాలగా పేరు పొంది అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మరి కళాశాలలో చదివిన విద్యార్థులు కళాశాల ప్రతిష్టలో పెరిగేలాగా విద్యార్థులు కృషి చేశారు. అంచేత ఈ కళాశాలని మరి ఇప్పుడున్న స్టాఫ్ అధ్యాపకేతర సిబ్బంది కృషితో ఇంకా మంచి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. త్వరలో 80వ వసంతంలో కూడా అడుగు పెట్టబోతున్నాం. అంచేత అప్పుడు ఏ ఆశయాలతోటైతే శ్రీ
లేట్ దంతులూరు నారాయణరాజు గారు స్థాపించారో వెస్ట్ గోదావరి భీమవరం కాలేజీగా, తర్వాత 1964లో ఆయన గతించిపోయాక శ్రీ దంతులూరు నారాయణరాజు కళాశాలగా నామకరణం చేసింది. అప్పటి నుంచి వివిధ కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్విరాంగా 25 సంవత్సరాలు పైబడి మన ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు వెంకట నరసింహ గారి ఆధ్వర్యంలో, అలాగే కళాశాల సెక్రటరీ గారైన శ్రీ బాబు గారి ఆధ్వర్యంలో వివిధ కోర్సులు మన కాలానికి అనుగుణంగా దినదినాభివృద్ధి చేస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. అందుచేత అధ్యాపక సిబ్బంది అంతా కూడా శక్తి వంచన లేకుండా కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని మనసావాచ కర్మ కోరుతున్నాను. మన దంతులూరి నారాయణరాజు గారు కళాశాల యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రెసిడెంట్ గారు గోకరాజు వెంకట నరసింహరాజు గారు, అలాగే మిగతా జనరల్ బాడీ మెంబర్సు, అలాగే స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఈ రోజున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నిజంగా మనం 1945లో స్థాపించిన కళాశాల మన దంతులూరి నారాయణరాజు గారి ఆశయాల మేరకు ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మంచి మేనేజ్మెంట్ వచ్చి దినదినాభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పడి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ కోర్సులతో నడపబడి, అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుంచి మన ప్రెసిడెంట్ గారు నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి దిశలో దూసుకెళ్తున్నదని సభాపూర్వకంగా మనం చేసుకుంటూ, అలాగే గత 2 సంవత్సరాల నుంచి మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ప్లేస్మెంట్సే ధ్యేయంగా 100% అందరికీ ప్లేస్మెంట్స్ ఇచ్చి రీతుల్లో ఈ కాలేజ్ నడపడుతుంది. అలాగే కొత్త కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయటం, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలాగే మన ఇంజనీరింగ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కూడా పెంచడం, అలాగే మన యొక్క స్కూల్ కూడా, హై స్కూల్ కూడా సిబిఎస్ఈ సిలబస్కి కన్వర్ట్ అవ్వటం, అంతేకాకుండా ముందు కూడా అలాగే విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ జరుపుకునేలాగా ఎలా చేస్తే బాగుంటుందని మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో టైఅప్ అయ్యి ఎయిర్పోర్ట్ కూడా స్టూడెంట్స్ కూడా వేరే దేశాల్లో డైరెక్ట్గా అడ్మిషన్ వచ్చి రీతిలో దిశగా మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారి సపోర్ట్తో ముందరికెళ్తామని మీ అందరికీ సభామూర్ఖంగా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి శుభదినం. మరి మన ఫౌండేషన్ అల్లూరి సీతారామరాజు గారి జయంతి రోజున ఫౌండేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఆచార ప్రకారం మంచి ముహూర్తంలో స్టార్ట్ చేస్తే మంచి ముహూర్తంలో స్టార్ట్ చేయటం అనేది మనకి సాంప్రదాయం. మరి ఆ పెద్దలు ఆ రోజున ఫౌండేషన్ డే కూడా మరి ఈ జయంతి రోజుని జరపడం మనకి చాలా ఆనందం. ఏంటంటే ఆ ముహూర్త బలం వల్ల నా దృష్టిలో అయితే ఆ ముహూర్త బలం వల్ల మనం ఏది స్టార్ట్ చేసినా అనుకుంటాం, ఆ ముహూర్త బలం వల్ల ఈ కాలేజీ ఇంత స్థితికి వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరి ఇది వారి పెద్దల ఆశీర్వాదంతో, మరి వాళ్ళ ఆ మూల ఎక్కడో స్టార్ట్ చేసిన 2 బిల్డింగ్లతో ఇవాళ మరి నరసింహరాజు గారి ఆధ్వర్యంలో 60 ఎకరంలో ఓ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎక్కడైనా కట్టాలంటే మనం చూడవలసి వస్తుంది. అంత డెవలప్ చేసినటువంటి నరసింహరాజు గారికి మరి ఈ కాలేజీ బుద్ధి చెందుతూ ఇంకా ఎదరికెళ్తుందని నేను ఆశిస్తూ, మరి వారి ఆశీస్సులు